హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మకరందం మీడియా. సో చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఒక వీడియో చేయాలనిపించింది. మెనీ ఫ్యాక్టర్స్ ఈ డిలేకి, కొన్ని పర్సనల్, కొన్ని టెక్నికల్, అన్నీ ఉన్నాయి. సో ఈరోజు ఏంటంటే మనము అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకు అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో మంజీరా బ్లాక్లో ఉన్నాడు. సో అల్లు అర్జున్ నిన్న అంటే ఇండియా టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ వేసిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, ఎవరైతే ఆచార్య సినిమాతో మంచి దెబ్బతిన్నాడో ఆయన, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన వాదించి అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేటట్టు చేశాడు. అండ్ బెయిల్ పేపర్స్ కోర్టుకు రీచ్ కావడానికి కొద్దిగా డిలే అయిందంట. సో అల్లు అర్జున్ ఒక నైట్ చెంచల్గూడ జైల్లోనే ఉంటున్నాడు. సో ఈ మొత్తం ఏం జరిగింది అసలు? ఇది పొలిటికల్ వెండటనా, లేదు అందరు అనుకున్నట్టు మెగా అల్లు ఫ్యామిలీస్ లో ఉండే గొడవనా, అసలు ఏంటిది? సో ఏం జరిగిందంటే, పుష్ప సినిమా రిలీజ్ అందరికీ తెలుసు, మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ పుష్ప 2 సినిమా. అది వచ్చినప్పుడు సుదర్శన్ 70mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే సినిమా వచ్చినప్పుడు పండగ వాతావరణం ఉంటుంది. అక్కడికి ఒక ఫ్యామిలీ వెళ్ళారు. సో అప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈచ్ టికెట్ 1300 ఆర్ మోర్ ఉన్నింది రిలీజ్ రోజు. 1300 అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్ మోర్ దెన్ 1300 కూడా ఉంది. సో ఫ్యామిలీ ఆఫ్ 4 పోవాలంటే 1300 into 4 వాళ్ళు ఆల్మోస్ట్ 6000 క్లోజ్ టు పెట్టి ఆ సినిమాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సేమ్ టైంలో అల్లు అర్జున్, రష్మిక, అల్లు అర్జున్ ఫ్యామిలీ, మూవీ క్రూ అందరు కూడా మూవీ చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎట్లయినా ఇండియా కానీ మన ఒక హీరో వస్తున్నాడంటే అతన్ని చూడడానికి జనం ఎగపడతారు. అండ్ అంత మాబ్ ఉండే దగ్గర ఈ ఫ్యామిలీ ఉన్నారనమాట. ఆ తొక్కిసలాట్లో ఆ లేడీ చనిపోయింది. వాళ్ళ కొడుకు ప్రజెంట్ హాస్పిటల్లో కొంచెం క్రిటికల్ స్టేజ్లోనే ఉన్నాడు. సో ఇది జరిగిందంతా రిలీజ్ రోజు. సో దీనికి అసలు రీజన్ ఎవరు? అల్లు అర్జున్ అని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఏం చేశాడంట, సినిమా చూసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోకుండా, బయటికి రాకుండా వెహికల్ మీదకి ఎక్కి ఓపెన్ టాప్ లో నుంచి, ఆ సన్ రూఫ్ లో నుంచి మరి ఓపెన్ టాప్ లో నుంచి లేచి అందరికి అభివాదం చేశాడంట. అది అతను చేసిన తప్పు. దానికి పర్మిషన్ లేదు కాబట్టి ద పోలీస్ కన్సిడర్ ఇట్ యాజ్ రోడ్ షో అంట, అట్లా అందరితో అభివాదం చేయడం. అందుకని అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. సో అందరి ఒపీనియన్ ఏంటంటే, అసలు అల్లు అర్జున్ వెళ్ళడం అవసరమా, ఎందుకు వెళ్ళాడు, పాపం ఒక ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయింది, పిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోయారు, ఇవన్నీ చెప్తున్నారు. బట్ నాకు అనిపించేది ఏంటంటే, మొత్తం ఈ సినిమా టీం అంతా, సుకుమార్ కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, ఉండే కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, వీళ్ళందరూ పాస్ట్ 2-3 years నుంచి ఈ మూవీ మీద వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సోల్ పెట్టారు ఆ సినిమాలో. అవుట్పుట్ ఎట్లుంది చూసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అండ్ ఇట్లాంటి మూవీస్, మాస్ మూవీస్, కమర్షియల్ మూవీస్, మాస్ సెంటర్స్లో కొద్దిగా జనం రియాక్ట్ అయ్యే సెంటర్స్లో వెళ్ళి చూస్తేనే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది, మాస్ పల్స్ పట్టుకోవచ్చు ఎట్లుంది అనేది. ఇప్పుడు మీరు మల్టీప్లెక్స్లో చూసారంటే అందరూ కామ్గా కూర్చుంటారు, సినిమా అయిపోతానే లేసి వెళ్ళిపోతారు. బట్ అట్లా చూస్తే మనం సినిమాని సెన్స్ చేయలేమన్నమాట. అందుకని అతను వెళ్ళాడు. అతను వెళ్ళడం నేను కరెక్ట్ అనే అనుకుంటాను. ఎందుకంటే సినిమాకి వస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పి సంధ్య 70mm మేనేజ్మెంట్ కూడా పోలీసులకు 2 days బిఫోరే ఒక లెటర్ రాసింది. ఈరోజు సోషల్ మీడియాలో అది వైరల్ అయింది కూడా. అండ్ పోలీసులు దానికి కౌంటర్ వేశారంట, రావద్దు అని చెప్పి. ఆ లెటర్ అయితే నేను చూడలేదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సో ఈ మొత్తం ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ది తప్పు ఎంతైతే ఉంది అని అనుకుంటున్నారో అంతే తప్పు అక్కడికి వచ్చిన ఫ్యామిలీది కూడా ఉంది. సో పీస్ఫుల్గా సినిమా చూడాలనుకుంటే ఎక్కడన్నా నియర్ బై వెళ్ళొచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కే రానవసరం లేదు ఇంకొక 10 days వెయిట్ చేయొచ్చు. లేదు అది కూడా కాదు అనుకుంటే ఓటీటీలో వస్తుంది, అప్పుడు చూడొచ్చు. మనము తెలిసి మాబ్ ఉంటారు అక్కడ, రిస్క్ అవుతుంది అని చెప్పి మనం ఆ మాబ్లో వెళ్ళడం అనేది డెఫినెట్లీ అవాయిడబుల్ థింగ్ అది. సో నా ఒపీనియన్ అయితే ఇది. అల్లు అర్జున్ ఏం తప్పు లేదు దీంట్లో అని నేను అనుకుంటున్నా. ఎవరన్నా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకుంటే కోడ్ మొత్తం అయ్యాక రన్ అవుతుందో లేదో చెక్ చేసి చూస్తాడు. సేమ్ థింగ్ అల్లు అర్జున్ చేశాడు ఈరోజు. మొత్తం మూవీకి అన్ని సంవత్సరాలు కష్టపడి అవుట్పుట్ చూసుకోవడానికి ఒక థియేటర్కి వెళ్ళాడు. సో ఆ ఫ్యామిలీ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది, అవాయిడ్ చేయగలిగే సిచ్యువేషన్ ఇది అని నా ఒపీనియన్. సో దీని తర్వాత ఇంకా నేను వీడియోస్ కొద్దిగా ఫ్రీక్వెంట్గానే చేస్తాను అనుకుంటున్నా.
అండ్ ఐ హ్యావ్ ఏ న్యూ కెమెరా పర్సన్ టుడే. హోప్ఫుల్లీ చేస్తాను. ఇక్కడ వింటర్ కూడా స్టార్ట్ అయింది. సో కీప్ వాచింగ్ మకరందం మీడియా. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వేస్తాను. మీ టైం అయితే వేస్ట్ చేయను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.